బీఆర్ఎస్ కు రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన ఎల్లుండి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో గువ్వల బాలరాజు సమావేశమయ్యారు. గువ్వల బాలరాజుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే గువ్వల బాలరాజు నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశమై పార్టీ వీడటానికి గల కారణాలను వివరించారు. తనపై దాడి జరిగిన సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు గువ్వల బాలరాజు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ గా ఉన్నారు. దాదాపు 18-19 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏర్పాటైనప్పటి నుంచి కేసీఆర్ తోటి అదేవిధంగా కేటీఆర్ తో కూడా దగ్గరి అనుబంధం ఉంది. మొదటిసారి ఆయనకు ఎంపీ అవకాశం ఇచ్చారు. మొదటిసారి ఆయన పార్టీలో జాయిన్ అయినటువంటి కొద్ది సంవత్సరాల్లోనే ఎంపీగా అవకాశం ఇస్తే ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన కొత్తలో అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా. మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఆయన గెలవడం జరిగింది. అదేవిధంగా రెండోసారి కూడా 2018లో అవకాశం ఇచ్చారు కేసీఆర్. రెండోసారి అవకాశం ఇచ్చిన తర్వాత రెండోసారి కూడా మంత్రిగా ఇస్తారేమన్నా బాగా ఎక్స్పెక్ట్ చేశారు దళిత ఎమ్మెల్యేగా. అదే సమయంలో అచ్చంపేటలో మంచి యూత్ క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుండేది. అయితే దాని తర్వాత మొన్న ఎలక్షన్స్ లో 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి అయిన తర్వాత దానికి కారణం అక్కడ ఉన్నటువంటి నేతలతో పాటు అధిష్టానం సరిగా నన్ను పట్టించుకోలేదు అన్నటువంటి ఆరోపణలు కూడా కొన్ని సందర్భాల్లో చేశారని కూడా తాకుంది. అదే సమయంలో మళ్ళీ సంవత్సరం కూడా తిరగక ముందే ఎంపీగా అవకాశం కావాలని ఆయన ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అయితే ఎంపీగా అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఆయన కొంత నారాజు అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఆయన కొద్ది నెలల సమయంలోనే ఆయనకు అవకాశం ఇవ్వడం అది కొంత జీర్ణించుకోలేని పరిస్థితి. అంతేకాకుండా నిరంజన్ రెడ్డి అక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంచి పట్టున్నటువంటి వ్యక్తి, కేసీఆర్ కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి నిరంజన్ రెడ్డి కూడా గువ్వల బాలరాజు కొంత గ్యాప్ ఏర్పడడం వల్ల ఆయన ఇమడలేకపోతున్నారన్న ఒక చర్చ కూడా ఉంది. కనుక దాదాపు 1 ఇయర్ నుంచి తెలంగాణ భవన్ కు రావడం ఆయన మానేశాడు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నాడు. ఎట్టకేలకు గడిచిన నెల రోజుల నుంచి తర్జన భర్జన అనంతరం గులాబీ పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నట్టు మొన్న 2వ తేదీ నాడు ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా ఒక లేఖ కూడా రిలీజ్ అయింది 1-2 డేస్ క్రితం. ఇట్లా ఓవరాల్ గా మొత్తానికి బీఆర్ఎస్ ప్రస్థానంలో గువ్వల బాలరాజు చాలా ఒక అగ్రెసివ్ లీడర్ గా అదే విప్ కూడా అవకాశం ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బట్ ఏదైనప్పుడు కూడా ఆయనతో పాటు మరికొంతమంది కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఆయన ఇంతకు ముందు మనం ఇంటర్వ్యూ కూడా చేశాం. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఆయన ఏ పార్టీకి వెళ్ళబోతున్నాడు అనే చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ బెటర్ ఆప్షనా, బీజేపీ బెటర్ ఆప్షన్ అన్నటువంటి దాని మీద చాలాసేపు చర్చన భర్జన పడ్డారు. అచ్చంపేటకి వెళ్ళాడు. అచ్చంపేటలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాడు. అక్కడ అందరి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత బీజేపీయే ప్రత్యామ్నాయం పార్టీ అన్నటువంటి ఆలోచన చేసిన నేపథ్యంలోనే ఆయన రామచంద్రరావుతో అంతకన్నా ముందు కూడా ఒకసారి భేటీ అయ్యాడు. మళ్ళీ ఈ రోజు కూడా భేటీ అయి ఎప్పుడు జాయిన్ కావాలి, జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో ఆయన కండవ కప్పుకోవాలన్న దాని మీద ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మనకున్న సమాచారం ప్రకారం ఈ నెల 10వ తేదీ నాడు బీజేపీలో చేరబోతున్నట్టు స్పష్టమైనటువంటి సంకేతాలు వచ్చాయి. ఆయన ఢిల్లీకి రామచంద్రరావు తీసుకెళ్లి అమిత్ షా ఆధ్వర్యంలోని పార్టీ ముఖ్యుల సమక్షంలో ఆయన కాషాయ కండవ కప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆయనతో పాటు ఎవరెవరు పార్టీ మారబోతున్నారు, బీఆర్ఎస్ నుంచి ఇంకెంతమందిని తీసుకెళ్తున్నారు అన్న చర్చ అయితే బీఆర్ఎస్ లో కూడా ఒక రకమైనటువంటి గందరగోళం ఉంది. బట్ అబ్రహాం పేరు ప్రధానంగా వినపడుతుంది. అబ్రహాం కూడా కొంత నైరాశ్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత గ్యాప్ ఉంది. జనార్దన్ రెడ్డి కూడా కొంత అంటిముట్టనట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మాజీ ఎమ్మెల్యే అబ్రహాం కావచ్చు, జనార్దన్ రెడ్డి కావచ్చు, మరికొంతమంది జెడ్పీటీసీలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీటీసీగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, ఇట్లా చాలా మందిని కూడా ఆయన తీసుకెళ్లబోతున్నారు బీజేపీలో చర్చ జరుగుతోంది. బట్ ఏదైనా కూడా అబ్రహాం పేరు అయితే దాదాపు ఖరారైనట్టుగా కూడా మనకు వినిపిస్తుంది. బట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకైతే గువ్వల బాలరాజు ఎవరోనితో పాటు జాయిన్ అవుతున్నారు అన్న దాని మీద ఆయన పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వట్లేదు. బట్ మనకు ఇవాళ సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బట్ ఏదైనప్పుడు కూడా బీజేపీలోకి చేరడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఢిల్లీకి వెళ్లి కండవ కప్పుకోవడం అనేది తర్వాయిగా మారినట్టు నేపథ్యం అయితే ఉంది. బట్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వెళ్లిపోతే పార్టీ పరిస్థితి ఏంటి, కనుక ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, పార్టీని ఇష్టానుసారంగా తిట్టి వెళ్తే దాన్ని ఎట్లా పార్టీకి ఏ రకమైనటువంటి డ్యామేజ్ ఉండే అవకాశం ఉంది, అలాంటి అంశాలను కూడా చాలా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేటీఆర్ కూడా మొన్న అచ్చంపేటకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్యుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, గువ్వల బాలరాజు వీరంత మాత్రాన పార్టీకే లేదు, క్యాడర్ అట్లనే ఉందనే విషయం సంకేతాలు అయితే పెట్టారు అనిపిస్తుంది. బట్ ఏదైతే కూడా గువ్వల బాలరాజు బీజేపీలోకి వెళ్లబోతున్న నేపథ్యంలో ఆయన కొంత అసూరెన్స్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అవసరమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడమా, సేమ్ నియోజకవర్గం నుంచి ఒకవేళ నియోజకవర్గాల మార్పు లేకపోతే లేదంటే ఎంపీగా అవకాశం కూడా ఆయన అడిగినట్టుగా తెలుస్తోంది. బట్ ఏదైనా కూడా ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఆయన నెక్స్ట్ బీజేపీ నుంచి పోటీ చేసేటువంటి హామీతోటే బీజేపీ రామచంద్రరావుతో అధ్యక్షుడితో ఆ విషయాలు షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. బట్ ఏదైనా కూడా గువ్వల బాలరాజు చేరే విషయంలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉండేది. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ట్రాప్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఫామ్ హౌస్ కు వెళ్లి ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలాంటి విషయంలో మరి బీజేపీ ఏ రకంగా ఆయన తీసుకుంటుందనే చర్చ కూడా ఇతర పార్టీల వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఉంది. బట్ అంతిమంగా బీజేపీ వాళ్ళైతే ఓకే చెప్పారు. రామచంద్రరావు దీంతో సమావేశం తర్వాత బీజేపీలోకి చేరేందుకు అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 10వ తేదీ నాడు ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ కండవ కప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.